Hey guys, welcome back to my channel Pulamalvar Pilla. నేను మీ తేజస్విని. ఈ రోజు అయితే నేను 16 days హనుమాన్ స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటది, ఈ టెంపుల్ బెంగళూరులో ఎక్కడ ఉంది అనేది అయితే నేను మీకు చెప్తాను డీటెయిల్డ్ గా. మనం ఏదైనా ఒకటి అనుకోని అది జరగాలి అనుకునే వాళ్ళైతే ఈ వ్రతం అయితే స్టార్ట్ చేస్తారు. 99% అయితే కంపల్సరీగా అందరికీ అయితే నెరవేరుతాయి, అంత ట్రస్ట్ చేస్తారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టెంపుల్ నేమ్ శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ టెంపుల్, గిరినగర్లో బెంగళూరులో ఉంటుంది. అవుట్ సైడే మనకి కావాల్సిన తొమలపాకులు కానీ తులసి మాల, తోరణాలు, ఫ్లవర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో నేనైతే తొమలపాకు తోరణం అలానే తులసి మాల గరిక అయితే తీసుకున్నాను. ఎంట్రన్స్ లోనే మనకి పెద్ద హనుమాన్ స్వామి అయితే కనిపిస్తారు. దానికి కిందే మనకి విగ్రహం అయితే ఉంటుంది హనుమాన్ స్వామిది. అక్కడే మనము తులసి మాల, మనం తీసుకున్న ఫ్లవర్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. టెంపుల్ లోపల మెయిన్ స్వామికి కూడా ఇవ్వచ్చు, కాకపోతే ఇక్కడైతే మన చేతులతో మనమే వేయచ్చు అనేసి నేను ఎవ్రీ టైం నేను ఇక్కడే వేసుకుంటాను. సో గరిక మాత్రం లోపల గణేష స్వామికి అయితే ఇస్తాను. చాలా ట్రస్ట్ చేస్తాను నేను ఈ హనుమాన్ స్వామిని. ఈ వ్రతం కోసం మనం ఒక కోకోనట్ ని టై చేయాలి. సో అక్కడ మనకి కోకోనట్స్ అన్ని పెట్టి ఉంచుతారు బోండం లాగా. సో మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని కౌంటర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి బిల్ చేయించుకోవాలి. అప్పుడు మనకి వాళ్ళు హనుమాన్ స్వామి ఫోటో, అలానే ఫోటోకి బ్యాక్ సైడ్ మంత్రం ఉంటుంది. మనం ఏదైతే రోజు చదువుకోవాలో ఆ మంత్రం అయితే ఉంటుంది. కోకోనట్ మీద మనం కట్టాల్సిన రోల్ నేమ్, అలానే టోకెన్ నెంబర్ ప్లస్ 16th డే మనం రిమూవ్ చేయాల్సిన డేట్ కూడా వేసేసి ఇస్తారు. పూర్ణఫల సమర్పణ ప్రొసీజర్ పాంప్లెట్ కూడా ఇస్తారు. 16 days వ్రతంలో మనం 4 times టెంపుల్ కి విజిట్ చేసి 16 ప్రదక్షిణ చేయాలి. అలానే డైలీ 108 times మంత్రాన్ని జపించాలి. నాన్ వెజ్, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయకూడదు. 16th డే కోకోనట్ ని రిమూవ్ చేసి స్వీట్ లాగా చేసి ఇంటి దగ్గర నైబర్స్ కి పెట్టుకోవాలి. ఎవరైతే 16th డే రిమూవ్ చేయడానికి వెళ్ళరో వాళ్ళదైతే ప్రీస్ట్ రిమూవ్ చేసేసి అక్కడ ప్రసాదంలో చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మా హస్బెండ్ ఒక కోకోనట్, నేను ఒక కోకోనట్ అయితే కట్టినాక బోండం మీద అక్షంతలను అయితే వేసి మనం అనుకున్నది చెప్పుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎవ్రీ రో ఫుల్ అయిపోయి ఉంది కోకోనట్స్తో. అంటే A to Z రోస్ ఉంటాయి. ఎవ్రీ రో కంప్లీట్గా ఫుల్ అయిపోయి ఉంటుంది. కట్టే వాళ్ళు కడుతూనే ఉంటారు, తీసుకెళ్లే వాళ్ళు 16th డే అవుతుంది కదా వాళ్ళు తీసుకెళ్తూనే ఉంటారు. అంత ట్రస్ట్ చేస్తారు ఇక్కడ హనుమాన్ని. ప్రదక్షిణ చేసే ముందు హనుమాన్ థ్రెడ్ని అయితే కట్టుకోవాలి. అంటే వ్రతం చేసే వాళ్ళు కంపల్సరీగా ఈ థ్రెడ్ని అయితే కట్టుకొని వ్రతం చేయాలి. నెక్స్ట్ 16 ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసాము. ఇది ఇన్సైడ్ వ్యూ. స్వామి వారిని నేను క్లియర్ చూపించడం లేదు, ఎందుకంటే చూపించకూడదు కాబట్టి. సో ఇలాగైతే అందరూ వచ్చి ప్రదక్షిణలు ఇలాగా 16 ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసుకుంటారు. చాలా ట్రస్ట్ చేస్తారు. మీరు కూడా ఎవరైనా బెంగళూరులో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ప్రసాదం తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.